ఆర్ఎన్బి డి గారు ఇప్పుడు మాకు రెక్కమాన్ క్రాస్ నుంచి ఊర్లో ఇక్కడ దాకా దీనికి డబల్ రోడ్, మనకు రోడ్డు కావాల్సిండేది ఇది కావాలా. ఎంపీడీఓ గారితో వాళ్ళతో మీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లోకల్లో మీ ఆఫీసర్స్ని కోఆర్డినేట్ చేసేటట్టు పెట్టండి. 1 వీక్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకునేటప్పుడు మేజర్ క్రక్స్ పార్ట్ వచ్చేది మీ దగ్గర వస్తుంది. వీ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్. ప్రతి సంవత్సరం కూడా తిమ్మమ్మ మరిమాను ప్రాంతంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరిగేటువంటి కార్యక్రమం అందరికీ తెలిసిండేది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు, అధికారులకు కావచ్చు, అందరికి కూడా సుపరిచితము. ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో తిమ్మమ్మ మరిమాను ఉత్సవాలు జరపాల, శివరాత్రి ఉత్సవాలు జరపాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్థానిక ఆర్డీఓ గారికి, అదేవిధంగా జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, రేంజ్ ఆఫీసర్ గారికి, డిఎల్డిఓ గారికి, సోదరులు ఈ తిమ్మమ్మ మరిమాను ట్రస్టు చైర్మన్ గారికి, సర్పంచ్ గారికి, విచ్చేసినటువంటి వివిధ విభాగాల అధికారులకు, ఈ ప్రాంత సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, ఇక ఈ రోజున ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే, గతంలో అనార్గనైజ్డ్ సెక్టర్గా ఉండేటువంటి టూరిజాన్ని మొన్నటి రోజున సత్యసాయి సెంటినరీ సెలబ్రేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు, పుట్టపర్తికి వచ్చినప్పుడు తిమ్మమ్మ మరిమాన్ని చాలా ఫోకస్డ్గా పోండి, బాగా చేయండి అని ఒక ఆలోచన తెలియజెప్పినారు. ఈ రోజున ప్రభుత్వ సహకారం కూడా ఉండకపోవచ్చు, కానీ ముందుకు వచ్చేసి మేమే చేయాలని ఒక ఆలోచనకు వచ్చినాం. కాకపోతే మొన్న ఇప్పుడు 1-2 సార్లు ఇక్కడ సందర్శించడం కూడా జరిగింది. సందర్శిస్తే మాకు వస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య ఏమంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొదటిగా ఒక రోడ్డు మంజూరైతే దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అది డిఎఫ్ఓ గారు సహృదయంతో అర్థం చేసుకొని కొద్ది వరకు పరిష్కారానికి సహాయం చేయాలా, సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇంకా మన లోపల ఫెన్సింగ్ వేసినటువంటి ఏరియాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లోనే ఉంది. లోపల కనీసము మనం ఒక సీసీ రోడ్ వేసుకోవడానికి, నడవడానికి పాత్వే కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారితో కూడా సంప్రదించి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ ఉత్సవాల రూపకల్పన గతంలో వీళ్ళు 3 రోజుల పాటు చేసేవాళ్ళు. దాన్ని మీరు ఒకసారి తెలియజెప్పితే మేము ఆలోచన చేస్తానని నేను చెప్తాను. దాంట్లో అధికారుల పాత్ర ఏముందో నేను తెలియజెప్తాను. మీరు ఈ గతంలో ఎట్లా చేస్తూ ఉన్నారు, మీ ఇక్కడ స్థానికంగా ఏ కార్యక్రమాలు చేస్తాను 3 రోజులు, మీకు అవసరమైనటువంటి వనరులు ఏంది ఇక్కడ, ఇది మీరు ఎవరైనా క్లుప్తంగా క్లియర్గా చెప్పగలిగితే 2 నిమిషాలు, మిగతాది మేము ప్రోగ్రామ్ టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తాం. అధికారులను కూడా కోరేది ఏమంటే, సోఫార్ ఇంతవరకు జరిగినటువంటి తిమ్మమ్మ మరిమాను శివరాత్రి ఉత్సవాలు అనేది ఒక అనార్గనైజ్ సెక్టర్లో జరుగుతూ వచ్చినాయి. ఏదో వాళ్ళకు చేతనైనంత వరకు వాళ్ళకు ఉన్నటువంటి పరిమితమైనటువంటి నిధులు కావచ్చు. నాకు తెలిసి మొదటిసారి ప్రభుత్వ ఉద్యోగులంతా కూర్చొని ఈ కార్యక్రమాన్ని ఆలోచన చేయడం నాకు తిమ్మమ్మ మరిమాను హిస్టరీ లేదు. అది ముఖ్యమంత్రి గారి ఆలోచనతో వచ్చింది. దీన్ని వేరే లెవెల్కి తీసిపోతాం ఈసారి. ఇందాక డిఎఫ్ఓ గారు చెప్పున్నారు ఎకో టూరిజం అని. నాట్ ఓన్లీ ఎకో టూరిజం, స్పిరిచువల్ అండ్ ఎకో టూరిజం సర్క్యూట్ కిందే కదిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలనే పట్టుదలతోనే మొన్నటి రోజున వేమన తిరునాళ్ళు కావచ్చు, వేమన జయంతి ఉత్సవాలు కావచ్చు, ఈ రోజున జరిగేటువంటి ఈ కార్యక్రమం కావచ్చు, మళ్ళీ వచ్చే రోజుల్లో కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కావచ్చు, ఈసారి ఒక ప్రత్యేకతను సంతరించుకోబోతున్నాయనేది వాస్తవం అని మీ అందరికీ కూడా చెప్తాను. ఈ 3 రోజుల కార్యక్రమాలు ట్రస్ట్ వాళ్ళకు కూడా చెప్తున్నా, మీ ట్రస్ట్ మా మీద పెట్టండి, మమ్మల్ని నమ్మండి, మాకు ఫ్రీగా వదలండి. ఈ ప్రాంత వైభవాన్ని చాటి చెప్పేటువంటి ఆలోచనలో భాగంగా దీన్ని ప్రపంచానికి పెద్ద ఎత్తున పరిచయం చేయాలండి. ప్రపంచానికి అని చెప్తున్నాను, భారతదేశానికి కాదు.
ఇది ప్రపంచము ఆలోచింపదగినటువంటి ప్రాంతమే ఇది. కాకపోతే మన చేతగాంతనం వల్లే ఇంతవరకు వెనుకబాటుతనం ఉంటూ వస్తోంది. ప్రపంచానికి చాటి చెప్పాలని ఒక ఆలోచనతోనే ఈ శివరాత్రి ఉత్సవాల్ని కూడా ఒక అవకాశంగా మలుచుకుంటాం. మాకేం ఎలక్షన్స్ కోసం కానీ లేదంటే రాజకీయాల కోసం అయితే కాదు. దీంట్లో వరల్డ్ రెనౌండ్ ఆర్గనైజేషన్ సద్గురు వాళ్ళది నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళతో ఆల్రెడీ లైసెన్స్ పెట్టుకున్నాం సద్గురు టీంతో, కోయంబత్తూరు వాళ్ళతో. వాళ్ళు ఈరోజు ఉదయం కూడా నాతో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళ ప్రోగ్రామ్ ఇక్కడ ఒకటి ఉంటుంది. అది కూడా వాళ్ళు 6వ తారీఖున మళ్ళీ వాళ్ళ టీం ఇక్కడికి వస్తూ ఉంది. వచ్చినప్పుడు నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. నా ఐడియా ప్రకారం చేయనండి సార్. మీకు రిచువల్స్ ఏదైతే మీరు అనాదిగా ఏదైతే దేవుడిని తిప్పడము ఇవన్నీ మీరు దాంట్లోనే అకామిడేట్ చేస్తాం. మీ ఒరిజినల్ లైన్ డీవియేట్ కామ్. స్థానికంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలకి దాంట్లోనే ఎక్కడో చోట అకామిడేట్ చేసి డిజైన్ చేసుకుంటాం ప్రోగ్రామ్స్. ఇందాక ఆయన చెప్పినాడు పగులు పూట కూడా ఉండేటట్టు అని చెప్పేసి. పగులు పూట ఉండేటట్టు చేయాలనేది మా ఆలోచన. అంటే ఈ ప్రోగ్రాం ద్వారా ప్రపంచానికి పరిచయం చేయగలిగితే మీకు టూరిస్టులు రావాలా అనేది మా ఆలోచన. ఇక్కడ మీరు ఇదే గెస్ట్ హౌస్కి నేను ఒక 5 సంవత్సరాల క్రితం వచ్చిన, బోర్ లేదు. ఆ రోజు మళ్ళీ సొంతంగా ఏదో బోర్ వేయించుకొని చేసుకుని మోటార్ చెడిపోయిందంటే కూడా ఇది కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు చెప్తున్నా మీకు. ఇది మొదటి అడుగు. ఇది మా ఆలోచన 5 కోట్లకో 10 కోట్లకో పరిమితం కాల. పెద్ద ఎత్తున పర్యాటక ప్రాంతంగా ఈవెన్ ట్రెక్కింగ్ ఏరియాకు కూడా వినియోగంలోకి తీసుకురావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే అధికారులతో సమన్వయం చేసుకోవడంలో మనమే వెనకబడి ఉన్నాం. ఫారెస్ట్ వాళ్ళే మనకి శత్రువులు కాదు. కోఆర్డినేట్ చేసుకొని పర్మిషన్స్ తెచ్చుకొని డెవలప్ జరుగుతుందంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా సహకరిస్తుంది, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కూడా సహకరిస్తుంది, అంతే స్థాయిలో నేషనల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఖచ్చితంగా సహకరిస్తుంది. ఎందుకంటే అందరికి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఎవరికి కూడా దాంట్లో వేరే ఆలోచన లేదు. కాకపోతే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు మీరు బలంగా నమ్మాల్సింది ఏమంటే మా అందరికీ అధికారులకు కావచ్చు, నాకు మీ స్థానిక శాసనసభ్యుడికి కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధే ప్రాధాన్యతగా మా కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళని కూడా అదే దిశగానే నడిపించుకుంటాం. అధికారులను కూడా మీరు ఎక్కడ కూడా అపోహలకు గురి కావద్దండి. మాకేదో మీ ట్రస్ట్లో ఇన్వాల్వ్ కావాలనో లేదంటే ఇంకోటో మాకు ఉండవు. ఈ తిమ్మమ్మ మర్రిమాన్ అనేది చాలామంది సందర్శకుల్ని సద్గురు వాళ్ళు అడుగుతానే ఒప్పుకున్నారంటే వాళ్ళు కూడా ఈ శివుని ఐడియాలజీలో వాళ్ళకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ ఆ స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ కంటిన్యూగా జరగాలనే నా ఆలోచన. ఇంకా ఒక ప్రపోజల్ ఇచ్చినాయి. మీరు ఇక్కడ విలేజ్ లెవెల్లో మామూలుగా గ్రామోత్సవాలు నిర్వహిస్తారు వాళ్ళు తమిళనాడులో, ఈ ప్రాంతాల్లో. దట్ బ్రింగ్స్ ద సివిలైజేషన్. పిల్లల్లో స్పిరిచువల్ క్లాసెస్ కానీ వాళ్ళకు అనాథ పిల్లలకు చదువు చెప్పేటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి వాళ్ళ స్కూల్స్ పెట్టేసి. దట్ ఈస్ ఎ డిఫరెంట్ లెవెల్. దాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లోనే మా ఆలోచనలు కానీ అడుగులు కానీ ఉంటాయనేది వాస్తవం అని మీరు అర్థం చేసుకోమంటారు. అంటే ఇక్కడ ఇది చాలా చిన్న స్థాయి ప్రోగ్రామే శివరాత్రి ఉత్సవాలు అనేది ఒక అవకాశంగా వాడుకుంటున్నాం అంతే. దిస్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. వీఆర్ ట్రయింగ్ టు బిల్డప్ రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్. పూర్తి కింద నుంచి నిర్మించుకొని రావాలనే ఆలోచనతోనే వస్తున్నాం. అంతే స్థాయిలో మొన్న వేమన జయంతి ఉత్సవాల తర్వాత కూడా అక్కడ చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఏదో చేసేస్తున్నారు ప్రోగ్రాం తర్వాత మళ్ళీ. కానీ ఐఎస్సిఎల్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం మేము. ఐఎస్సిఎల్తో మాట్లాడినప్పుడు వీ హ్యావ్ ఓన్లీ లెఫ్ట్ విత్ 8 రూమ్స్. అక్కడ ఆ 8 రూములు అన్నప్పుడు వాళ్ళు ఓమా బ్రాండ్ కింద ఏదైనా చేస్తాం మీరు వీడియోస్ అది పెట్టమంటే అది పైప్ లైన్లో పెట్టున్నాం. ఇంకా పనులు పూర్తి అవ్వాల. కానీ ఆ లెవెల్ థింకింగ్లోనే మేము ఉన్నాం. ఇక్కడ ఏదైనా కానీ టూరిస్టులు వచ్చేసి స్టే చేయాలని చెప్పేసి. ఈ ప్రాంతంలో అయినా మా ఆలోచన విధానం అంతే స్పష్టంగా ఉంది. హై అండ్ టూరిస్ట్ రొటీన్లో మన గ్రామాల్లో వాళ్ళు మనం వచ్చి కేకలు వేసుకొని మనం పోయేది మనం తిరణాల కాదు, టూరిస్ట్ ప్లేస్గా తీర్చిదిద్దాలని ఒక దృఢ సంకల్పంతోనే ముందుకు పోతున్నాం మేము. ఈ ప్రాంతానికి సుదూరపు బాటసారులు, బహుదూరపు బాటసారులు కూడా రావాలా, వాళ్ళు ఇక్కడ ఉండాలా, ఈ ప్రాంతాన్ని సందర్శించాలా. వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగాలు చాలా ఉంటాయి. ఈ ప్రాంతానికి ఆర్థికంగా కూడా బలపడేటువంటి పరిస్థితుల్లోకి టూరిజం ద్వారా పోవడానికి పుష్కలంగా ఉన్నాయి. దాన్ని మనం వాడుకలోకి తెచ్చుకోవాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాను. అధికారులు కూడా ఇది ఒక నోబుల్ కాజ్. మిమ్మల్ని ఏదో బలవంతంగా రుద్దడమో మిమ్మల్ని ఏదో బలవంతంగా పని చేయించడం కాదు. ఇది ఒక నోబుల్ కాజ్ కిందనే మేము ఆలోచన చేస్తున్నాం. ప్లీజ్ కోఆపరేట్ విత్ ద ఈవెంట్. ప్రత్యేకించి అటవీ శాఖ వారికి
మేము ఎక్కడ కూడా మిమ్మల్ని నొప్పిళ్ళనో మిమ్మల్ని ప్రెజర్ పెట్టాలనో మాకు ఉండదు. సర్టన్ ఏరియాస్లో మేబీ మీకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. మేము అది కొంచెం చిన్న చిన్న డీవియేషన్స్ అన్నప్పుడు అది అన్యదా భావించకుండా సహృదయంతో అర్థం చేసుకొని సహకరించమని చెప్పేసి వాళ్ళని కూడా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కోరుతూ ఉన్నాం ఇక్కడ. కాబట్టి ఆ దిశగానే మా ఆలోచనలు ఉన్నాయి. ఒక స్పష్టతతో ముందుకు పోతున్నాము. మళ్ళీ గ్రామ ప్రజలకు కూడా చెప్తున్నాము, కార్యక్రమాల రూపకల్పన అనేది మీ గౌరవం కాదు, మన అందరి గౌరవము, ఈ ప్రాంత గౌరవము ఎక్కడ తగ్గకుండా చేస్తామని చెప్పేసి కూడా మీకు మాటిస్తున్నాం. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. దాన్ని ఏదో 20,000 30,000 3 రోజుల పాటు వచ్చేది కాదు. కొన్ని లక్షల మంది ఈ ప్రాంతానికి రావాలని ఒక పట్టుదలతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈసారి శివరాత్రి కూడా నాకు తెలిసి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఒక 30,000 మంది ఎక్కువ వచ్చే రకంగానే కార్యక్రమాన్ని కూడా తీసుకుపోతుంది. దాన్ని వచ్చే రోజుల్లో ఇంకో 1-2 డేస్లోనే క్యాంపెయిన్ మోడ్లో కూడా తీసుకుపోతాము. అన్ని ప్రాంతాలు కేవలము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 3 గ్రామాలు 4 గ్రామాలు కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా చాలామంది సందర్శకులు రావాలనే ఆలోచనతోనే సద్గురు ఆర్గనైజేషన్తో కూడా మనం కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ కార్యక్రమాలు కూడా తీసుకుపోతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అధికారులందరికీ కూడా సహకరించమని చెప్పేసి కోరుతా ఉన్నాను.